బండి రమేష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచ్చేసిన శుభ సందర్భంలో స్వాగతం పలకడానికి విచ్చేసిన అశేష జనవాహినికి నమస్కారం. మన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్న గారికి, డిసిసి ప్రెసిడెంట్ హరివర్ధన్ రెడ్డి అన్న గారికి, కోఆర్డినేటర్ వినయ్ రెడ్డి గారికి, మన కుకుట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న రెడ్డి అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మధ్య మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్నాం. బ్రహ్మాండంగా మీ అందరి ఆదరణతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక పీడ ప్రభుత్వాన్ని తోలదొట్టి అన్న రేవంత్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన అందరం కూడా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతదేశానికి కూడా ఒక చీడ పురుగు పట్టింది మోడీ. ఆ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించి అన్న రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా ముందుకు సాగాలి. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని అణగదొక్కాలి. బీజేపీ ప్రభుత్వం నశించాలి. అప్పుడే ఈ భారతదేశానికి ఒక మంచి రోజులు వస్తాయి. అందులో భాగంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి సోదరి సునీత మహేందర్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. మీ అందరి అండదండలతో ఆ రోజు మీరందరూ ఓటేసి గెలిపించిన అన్న రేవంత్ అన్న ఇవాళ మీ అందరి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటే మీ అందరి సహకారం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అటువంటి ముఖ్యమంత్రి గారికి మనం సునీతమ్మను గెలిపించి బ్రహ్మాండమైన మెజార్టీతో అన్నకి కానుక ఇవ్వాలని మీ అందరినీ మనసారా వేడుకుంటా ఉన్నా. అన్న, మా కుకుట్పల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీకు బ్రహ్మరథం పట్టారు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారు. మా ప్రజలందరికీ ఒకటే అడుగుతా ఉన్నా నేను, మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మా కుకుట్పల్లి నియోజకవర్గంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయినాక మేమందరం కలిసి మీ దగ్గరికి వస్తామన్నా. మా కుకుట్పల్లి నియోజకవర్గానికి ఆల్రెడీ మీరు స్పెషల్ డెవలప్మెంట్ కింద 10 కోట్ల రుణం మనకి ఇచ్చి కూడా 10 కోట్లు మనకు శాంక్షన్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. పార్లమెంట్ ఎలక్షన్ కంప్లీట్ అవ్వగానే బ్రహ్మాండంగా ఈ వర్క్లన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనం అందరం కష్టపడదాం. కాంగ్రెస్ పార్టీది ఒకటే నైజం, ఏది చెప్తుందో అదే చేస్తుంది, చేసింది చెప్తుంది, చేయగలిగేదే చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మే 13వ తారీఖు సునీతమ్మ గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తామని మీ కడతాళతోనలతో అన్నకి మాట ఇవ్వాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి